హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు ఏమేమి స్పెషల్ చేసుకున్నారో, ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. అలానే నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకోవడానికి వీడియో అయితే షూట్ చేశాను. లెట్స్ గెట్ ఇంటు వీడియో. మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసి మామిడాకులు గుమ్మానికి కట్టడానికి రెడీ చేస్తున్నారు మా హస్బెండ్. సో నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. ఏంటో అండి, సిటీ అంటారు కానీ సిటీలో అన్నీ కొనుక్కోవాలి. మామిడాకులు కూడా కొనుక్కున్నాం మేము. ముందు రోజు వెళ్ళి పూజకు కావాల్సినవి అండ్ మామిడాకులు కూడా తీసుకొని వచ్చాము. మామిడాకులన్నీ ఇలా టై చేసేసి గుమ్మానికి అయితే కట్టేశారు మా హస్బెండ్. చాలా బాగుంది. నేనైతే ముగ్గు అయితే ట్రై చేశాను. నాకు అస్సలు ముగ్గులు రావండి. అప్పుడప్పుడు ఇలాంటివి బయటపడుతూ ఉంటాయి, భయపడకండి. ఉగాది పచ్చడి కలుపుకుందామా? ఫస్ట్ తీపి యాడ్ చేసుకుందాం. లైఫ్లో తీపి లేకపోతే ఎలాగా? తీపి ఉండాలి కదా. చేదు తర్వాత వగరు, పులుపు కొంచెం వేసుకుందాం, ఎక్కువ వద్దు. లైఫ్లో ఉప్పు ఉండాలి కదా, లైఫ్లో టేస్ట్ ఉండాలి. ఉప్పు, కొంచెం కారం, ఉగాది పచ్చడి రెడీ. దేవుడికి నైవేద్యం పెట్టేసి పూజ కూడా చేసేసుకున్నాను. కొత్త సంవత్సరం కదా, అంతా మంచిగా జరగాలి అని. మీరు కూడా దండం పెట్టుకోండి, మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని. పూజ అంతా అయిపోయినాక పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. పాయసానికి పాలు కూడా పెట్టేసి పాయసం అయితే రెడీ చేస్తున్నాం. ఏ ఫెస్టివల్ అయినా మనం స్టార్ట్ చేసేది పాయసంతోటే కదా. ఇక్కడ పాయసం అయితే రెడీ అవుతుంది. పాయసం చేశాను, తినేసాము అందరము. ఏంటి గెటప్ మొత్తం మారిపోయిందని షాక్ అవ్వకండి. కుకింగ్ కోసం ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా సరే మన లేడీస్కి తప్పదు కదా. ఇంట్లో పనులు ఎంతలా రెడీ అయినా సరే మనం మాత్రం మన పనులు చేయాలి. సో హెయిర్ లీవ్ చేస్తుండి కుకింగ్ చేస్తే బాగోదు కదా, అది మొత్తం హెయిర్ పడుతుందని హెయిర్ మొత్తం పైకి కోమ్ చేసి పెట్టేశాను. అండ్ ఈరోజు నేను చేసే స్పెషల్స్ ఏంటి అంటే పులిహోర, ఆలూ ఫ్రై, మామిడికాయ పప్పు, బొబ్బట్లు, గారెలు. ఇన్ని వెరైటీస్ చేయాలి. స్టార్ట్ అయితే చేశాను, టైం కూడా ఇప్పటికే చాలా అయ్యింది. సో ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేశాను. పులిహోర కోసం రైస్ కుక్ అవుతూ ఉంటుంది. అండ్ అలానే పులిహోర కోసం పులిహోర పులుసు అవుతుంది. అలానే ఆలూ ఫ్రై కూడా రెడీ అవుతుంది. ఏమేమి స్పెషల్స్ చేసుకుంటున్నారు నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు అందరం ఇంట్లో ఉన్నాం కదా, ఇలా హ్యాపీగా వెరైటీస్ అన్నీ చేసుకుంటే అదొక హ్యాపీనెస్. ఫ్యామిలీ అందరితోటి కలిసి. డైలీ అయితే ఎలాగో కుదరదు, ఎవరి వర్క్ బిజీలో వాళ్ళు ఉంటాం. మార్నింగ్ వెళ్ళడం, ఈవినింగ్ రావడం, ఏదో నార్మల్గా కుక్ చేసుకోవడం, తినేయడం. ఇలాంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడైనా కుక్ చేసుకుని తింటే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ బాగుంటుంది కదా. సో కష్టమైనా సరే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. గారెలకి పప్పు అయితే నలుగుతుంది, ఇంకా గారెలు వేయాలి. పూర్ణం అయితే రెడీ చేస్తున్నాను. బట్ గ్రైండర్లో వేసి పప్పు రుబ్బండి, ఎంత ఫ్లఫీగా వస్తాయో, చాలా బాగా వస్తాయి. చూడండి నా గారెలు ఎంత బాగున్నాయో, ఎంత ఫ్లఫీగా వచ్చినాయో. సో గారెలు అవుతూ ఉన్నాయి. ఫెస్టివల్ అంటేనే అన్నీ వండుకుంటాం కదా, అదొక హ్యాపీనెస్. అన్నీ ప్రిపేర్ చేసుకొని తింటే. ఆ రోజు అయితే అస్సలు ఓపిక లేదండి, బట్ అయినా సరే చేశాను ఇన్ని ఐటమ్స్. పిల్లలు, హస్బెండ్ అందరు ఇంట్లో ఉన్నారని. ఇంత బాగుంది ఫ్రాక్లో. చూడండి, ఫ్రాక్ ఉంచుకోదంట, తీసేయాలంట. ఏడుస్తుంది ఫ్రాక్ తీసేయని. అస్సలు వేసుకోదండి.
టీ షర్టు ప్యాంటు అంతే. అబ్బాయిలానే ఉంటానంటది కానీ అమ్మాయిలు అస్సలు ఉండదు. అది ఫ్రాక్ తీసేయాలంటే ఏడుస్తుంది. అయితే ఫినిష్ అయిపోయింది అమ్మాయ. 1:30 అవుతుంది. ఇప్పుడు లంచ్ చేయాలి. ఐటమ్స్ అన్నీ చూపించిస్తాను. పులిహోర చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఆలూ ఫ్రై, గారెలు ఎంత ఫ్లఫీగా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. చాలా ఫ్లఫీగా కూడా వచ్చినాయి. అండ్ నెక్స్ట్ మామిడికాయ పప్పు. బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇంట్లో ఉన్న వాటితో ఎక్కువ ప్రెస్ చేయకుండా, ఎక్కువ కష్టం లేకుండా చెప్తాను. మనం ఆయిల్ యూజ్ చేస్తాం కదా, అవి పడేయకుండా కవర్స్ ఇలా కట్ చేసుకొని ఫస్ట్ డౌ తీసుకోండి. బాల్లా చేసుకొని జస్ట్ ఒక్కసారి ప్రెస్ చేసి లోపల పూర్ణం పెట్టేద్దాం. మొత్తం కవర్ అయ్యేటట్టు పూర్ణాన్ని కవర్ చేసేద్దాం. బయటికి రాకుండా పూర్ణం మొత్తం క్లోజ్ అయిపోవాలి, ప్యాక్ అవ్వాలి. ఇలా ప్యాక్ చేసి బాల్లా చేసుకొని ఇలా కవర్ కట్ చేసి ఇప్పుడు ఈ కవర్ని క్లోజ్ చేద్దాం. జస్ట్ ఫస్ట్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇలా రౌండ్ చేయండి. ఇలా చేయడం వల్ల మనం లోపల పెట్టిన పూర్ణం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఎక్కువ టైం ఏం తీసుకోదు. జస్ట్ ఒక 2-3 టైమ్స్ ఇలా చేస్తే చాలు, మనకి బొబ్బట్టు అనేది రెడీ అయిపోతుంది. నేను చూపిస్తాను చూడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈసారి చిట్కా తప్పకుండా ట్రై చేయండి బొబ్బట్లు చేసేటప్పుడు. పార్క్కి వెళ్తున్నాం. ఇక్కడంతా వాటర్ ఫిల్ చేస్తారు కానీ ఎందుకో ఫిల్ చేయలేదు. బాగుంటుంది వాటర్ ఫిల్ చేస్తే. మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఇంట్లో బోర్ కొడుతుంది అంటే సరే కదా అని తీసుకుని వచ్చాను. వాళ్ళైతే కొంతసేపు అలా ఎంజాయ్ చేశారు, ఆడుకుంటూ ఉన్నారు. అస్సలు భయం ఉండదండి మా అమ్మాయికి అయితే. మా అబ్బాయికి అయితే కొంచెమైనా భయం ఉంటుంది కానీ అస్సలు రౌడీ. అన్నీ ఏదైనా చేసేస్తుంది. మా అబ్బాయి ఇప్పుడు అది ఎక్కడానికి భయపడుతున్నాడు. బట్ మా అమ్మాయి అయితే అన్నిటికీ ఫస్ట్ ఉంటుంది. చూడండి సన్సెట్ ఎంత బాగుందో. పీస్ఫుల్గా ఉంది అక్కడంతా. సన్సెట్ చాలా బాగా వచ్చింది. పార్క్ నుంచి కూడా ఇప్పుడే వచ్చాము. వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. హోప్లీ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేశారనుకున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. బాయ్.